హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్‌కి బెడ్ రెస్ట్. ఆసుపత్రిలో పరిస్థితి దారుణం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ తీవ్ర వైరల్ ఫీవర్ అలాగే స్పాండిలైసిస్‌తో ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. అయితే ఆయనకు టెస్టులు చేసిన వైద్యులు డిప్యూటీ సీఎంకు వైరల్ ఫీవర్ సోకిందని, ఆయనకు బెడ్ రెస్ట్ చాలా అవసరమని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. దీని కారణంగా ఆయన గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశాలకి హాజరు కాలేకపోవచ్చని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రాత్రిలోగా ఆయన కోలుకుంటే తప్పకుండా కేబినెట్ సమావేశాలకి హాజరవుతారని సమాచారం. ఈ మధ్యనే తెరకెక్కించిన హరిహర వీరమల్లు కూడా మళ్ళీ అడ్డంకులు ఏర్పడ్డాయని చిత్ర యూనిట్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్‌కి ఒంట్లో బాగోపోవడంతో అలాగే పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇంట్లోనే ఉండిపోవాల్సొస్తుంది. అందుకోసమై పార్టీ నాయకులు, అలాగే చిత్ర యూనిట్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా ఛానల్‌కి బూస్టింగ్ అనేది లభిస్తుంది. దయచేసి కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.